నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లో ఇళ్లల్లో జరుగుతూ ఉన్న గృహహింస పైన తాజాగా ఒక నివేదిక విడుదలయ్యింది. కువైట్ లోని ఇళ్లల్లో మనం చూసుకుంటే కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువుల వల్ల కొంతమంది గృహహింసకు గురవుతూ ఉన్నారని చెప్పేసి తాజా నివేదిక వెల్లడించింది. వివరాల్లోకి వెళితే కువైట్ సుప్రీం కౌన్సిల్ ఫర్ ఫ్యామిలీ అఫైర్స్ ఇటీవల విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఈ సంవత్సరం చివరి త్రైమాసికంలో గృహహింస మరియు పిల్లలపైన వేధింపులకు సంబంధించి 340 కేసులు నమోదయ్యాయని చెప్పేసి, అలాగే ఈ కేసులలో నివారణ మరియు రక్షణాత్మక జోక్యాల అవసరాన్ని నొక్కి చెబుతూ ఉన్నట్లు తెలిపింది. వివరాల్లోకి వెళితే కువైట్లో 143 గృహహింస కేసులు నమోదవగా 197 మంది పిల్లలు వేధింపులకు గురయ్యారని చెప్పేసి, వాటిలో ఎక్కువ భాగం మనం చూసుకుంటే బంధువుల ద్వారానే ఇవన్నీ జరిగాయని చెప్పేసి, కువైట్లో కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ ఎవరైతే ఉన్నారో కువైట్లోని ఇళ్లల్లో ఉన్న మహిళలు కావచ్చు, పిల్లలు కావచ్చు, వాళ్ళపైన వేధింపులకు దిగి గృహహింసకు గురి చేశారని చెప్పేసి తాజా నివేదిక వెల్లడించింది. అలాగే ఈ ప్రయత్నాలకు సమాంతరంగా కౌన్సిలర్ల అభివృద్ధి పునరావాస విభాగం 56 కౌన్సిలింగ్ సెషన్లు నిర్వహించిందని చెప్పేసి, ప్రస్తుతం కువైట్ దేశంలో మనం చూసుకుంటే కానీ కువైట్లోని ఇళ్లల్లో పనిచేసేవారు కావచ్చు, కువైటీ మహిళలు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరైతే ఉన్నారో ఆ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల వల్ల కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క బంధువుల వల్ల మనం చూసుకుంటే కానీ గృహహింసకు గురవుతూ ఉన్నారు. మహిళలైతే లైంగిక వేధింపులకు గురవుతూ ఉంటే చిన్న చిన్న ఆడబిడ్డలు ఉంటారు కదా, వాళ్ళపైన కూడా మనం చూసుకుంటే లైంగిక వేధింపులకు పాల్పడుతూ ఉన్నారు, చిత్రహింసలకు గురి చేస్తూ ఉన్నారు. దీనివల్ల కువైట్ అధికారులు 340 కేసులు మాత్రమే నమోదయ్యాయని చెప్పి తెలపడం జరిగింది. అలాగే కేసులు నమోదు కాకుండా ఇంకా ఎన్ని ఉన్నాయనేది తెలియాల్సి ఉందన్నమాట. ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే కానీ బయట వారు ఎవరు ఏమీ చేయడం లేదు. కువైట్లోని వాళ్ళ కుటుంబ సభ్యులు మరియు బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మహిళలు మరియు పిల్లలను వేధిస్తూ ఉన్నారని చెప్పేసి తాజా నివేదిక వెల్లడించింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.